హాయ్ అండి, నమస్తే. ఇవాళ ఈజీ బట్ టేస్టీ రెసిపీ, చాలా ఈజీ. కోడిగుడ్డు పొరటు అనగానే ఎవరికైనా ఏంటంటే మనం చిన్నప్పటి నుంచి చిన్న ఇంట్లో ఏం లేకపోయినా అమ్మ కోడిగుడ్డు పొరటు చేసి పెడుతుంది. మనకు కూడా అంతే, ఏది వచ్చినా రాకపోయినా ఎగ్ పొరటు అయితే బాగా వస్తుంది, కానీ అంత సాటిస్ఫైడ్గా రాదు. కానీ ఇది ఒక్కసారి చేశారంటే మాత్రం మీరు జీవితంలో ఈ కోడిగుడ్డు పొరటే చేస్తారు. అండ్ ఇంకొక ఛాలెంజ్ అనమాట మా ఇంట్లో. నేను ఫస్ట్ టైం ఇది చేసినప్పుడు ఒక 6 months 7 months బ్యాక్ నేను ఎప్పుడు ఎక్స్పెరిమెంట్స్ చేస్తూనే ఉంటాను అనమాట. ఇది ఇలా చేస్తే ఎలా ఉంటుంది, అలా చేస్తే ఎలా ఉంటుంది. నిద్రలో కూడా నాకు టక్కన ఏదో ఒక ఎక్స్పెరిమెంట్ గుర్తొస్తుంది, టక్క ఫోన్ తీసి నోట్స్లో అది రాసేసుకొని పడుకుంటా. ఎందుకంటే పొద్దున్న లేస్తే అది గుర్తుండదు. సో అదే ప్రాసెస్లో భాగంగా నాకు ఇది ఎందుకు రెసిపీ ఒక్కసారి అనిపించింది, ఇది ఇలా చేసి చూడాలి అని చేశాను. అసలు ఇంట్లో అందరు ఇట్లా ఫిదా అనమాట. చాలా ఎంత టేస్టీగా ఉందంటే నేను ఒక ఛాలెంజ్ పెట్టాను అనమాట. ఇందులో నేను ఒకటి వేసాను, 1-2 యాడ్ చేశాను. అదేంటో చెప్తే కనుక మీరు ఏం చెప్తే అది చేస్తా, ముక్కును ఎలగ్గిస్తా, ఇట్లాంటివన్నీ చెప్పానమాట. ఒక్కళ్ళు కూడా చెప్పలేకపోయారు. సో ఈ కర్రీ మీరు చేసినప్పుడు మీ ఫ్రెండ్స్కి అడగండి, ఛాలెంజ్ తీసుకోండి, ఏం వేసానో చెప్పమని అడగండి, చెప్పిన వాళ్ళకి గిఫ్ట్ ఇవ్వని చెప్పండి. చాలా 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 మంచి రెసిపీ. ఎంత యమ్మీ అంటే జనరల్గా ఎగ్ పొరటు వేడిగా తింటేనే బాగుంటుందండి, అంతంత మాత్రం ఉంటుంది. లేదు చల్లారాక అస్సలు బాగోదు, కానీ ఇది చల్లారాక కాదు, రేపొద్దున్న కూడా అదే టేస్ట్తో ఉంది. చాలా చాలా బాగుంది. నేను ఒక 10-15 times వండాను. చాలామంది గెస్ట్లు వచ్చినప్పుడు, ఎగిటేరియన్స్ వచ్చినప్పుడు నాన్ వెజ్ ఏం తినం, ఎగ్ తింటామన్న వాళ్ళకి చేసి పెడితే అసలు ఏంటిది ఇంత టేస్ట్ ఏంటి అన్నారు. అండ్ నేను ఎక్కువ చెప్తున్నాను అనుకోవద్దు, ఒకసారి టేస్ట్ చేశాక మీరే అంటారు, శైలజ గారు మీరు చాలా తక్కువ చెప్పారంటారు అనమాట. అంత మంచి రెసిపీ ఇది. సో ఇంగ్రీడియంట్స్ ఏంటి ఎక్సెట్రా చూసేద్దాం కదా. చాలా సింపుల్ అండి. ఉల్లిగడ్డలు మాత్రం కొంచెం 6 గుడ్లు పొరటు చేస్తున్నాను నేను. ఒక 3 మీడియం సైజ్ ఆనియన్స్, ఇంత సైజ్ ఆనియన్స్ 3 పొడుగ్గా కట్ చేయండి. అంటే ఒక ఆనియన్కి 2 గుడ్లు చొప్పున వేయండి, చాలా బాగుంటుంది. మీడియం సైజ్ ఇంత ఉండాలి. ఇంట్లో మీడియం సైజ్ లేవు, చిన్నవే ఉన్నాయి అన్నీ. మీడియం సైజ్ అంటే ఇది కూడా కాదండి, దీనికంటే కొంచెం పెద్ద సైజ్ ఆనియన్స్. 2 గుడ్లకి 1 ఆనియన్ చొప్పున వేయండి, సరేనా. అండ్ మిగతా అన్నీ కూడా ఇంట్లో ఉండేవి. ఉప్పు, పసుపు, కారం. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయకండి దయచేసి, ఇది అల్లం తరుగు. అల్లాన్ని ఇదిగోండి ఇట్లాంటి దాన్ని పెట్టి గీరిన సైడ్కి. అండ్ అట్లనే వెల్లుల్లిని కూడా మంచిగా దంచి పెట్టుకోండి, విడిగా వేయండి. అల్లం విడిగా, వెల్లుల్లి విడిగా. కరివేపాకు ఉంటాయండి, లేకపోతే లేదు. కొత్తిమీర, పచ్చిమిర్చి, అంతేనండి, నో ఎక్స్ట్రా. కానీ ఒకటి 2 ఐటమ్స్ మాత్రం ఎక్స్ట్రా ఉన్నాయి, అవి వేసేటప్పుడు మాత్రమే చెప్తా, సీక్రెట్ కదా. మన ఛాలెంజింగ్ ఇంగ్రీడియంట్స్ అవి చెప్పగలిగితే ఎవరైనా వాళ్ళకి మీరు సలాం కొట్టచ్చు. సలాం రాకీ భాయ్. వెల్లుల్లి మిషన్లో వేసి టక్ గీరితే చక్క సన్నగా అయింది. ఇట్లా తీసుకోండి వెల్లుల్లి. మట్టి పాత్ర, మణిపురి పాటరీ, ఇది చాలా బాగుంటుంది. అట్ ద సేమ్ టైం అతుక్కోదు, పెద్దగా అతుక్కోదు. కొంచెం ఎక్స్పెన్సివ్ కాస్ట్లీకి వెళ్తుంటేనండి మనకి మంచి ఐటమ్స్ దొరుకుతాయి, చాలా మంచి ఐటమ్స్ దొరుకుతాయి. మనకి ఆ విజన్ ఉండాలి అంతే. ఆయిల్ కొంచెం మీరు చూసేసుకోండి. నాన్ స్టిక్లో చేసుకోండి మీరు, ఒకవేళ అవకాశం ఉంటే. మీకు ఆయిల్ తక్కువ పట్టి తొందరగా వేగుతుంది. కానీ నాన్ స్టిక్లో ఉండే డిసడ్వాంటేజెస్ దాంట్లో ఉన్నాయి. అలవాటు పడిపోయి ఉన్నాం కదా, ఒక్కసారి కొంచెం కష్టమవుతుంది. ఓకే, శారీ ఎలా ఉంది? ప్యూర్ కాటన్ శారీ అండి, తాన్లో కట్ చేయించిన. ఈ చివర ఇట్లాగా ఇది వేయించిన గోట్, నాకు నచ్చింది బాగా. అండ్ ఈ అటైర్ ఐఎమ్ డెడికేటింగ్ టు మై ఫ్రెండ్ తర్నారెడ్డి. నేను హరి అంటాను, దానికి డెడికేట్ చేస్తున్నాను. ఎందుకంటే నన్ను మొన్న హైదరాబాద్ వెళ్ళండి బతిలాడుతుంది, శైలు ఒక్కసారి శైలు ఆ పూసలు గీసలు అన్నీ తీసేసి ఉత్త నల్ల పూసలు వేసుకొని చేతి నిండా గాజులు వేసుకొని వంట చేయవా అని అడిగింది. గాజులకి ఏంటండి నాకు ప్రాబ్లం అండి, కోసుకుపోతుంది, అడ్డశీలా ఉంది అంటారు చూసారా. ఇక్కడ ఈ మరక, ఇక్కడ ఈ మచ్చ, ఇక్కడ ఈ మచ్చ, ఇక్కడ ఈ మచ్చ, ఇంకా సైడ్స్కి అయితే చెప్పక్కర్లేదన్నమాట. ఇదిగోండి మొన్న వేసుకున్నప్పుడు కూడా ఇక్కడ తెగిపోయింది, ఇంకా మానలేదు. సో తెగిపోతుంది నాకు, అందుకని నేను మట్టి గాజులు ప్రిఫర్ చేయను. లేకపోతే నాకు ఈ చప్పుడు గాజులు చాలా 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 ఇష్టం అనమాట. సో ఈ అటైర్ మొత్తం ఐఎమ్ డెడికేటింగ్ టు హరి. తరుణ అంటారు, నేను ఒక్కదాన్ని హరి అని పిలుస్తాను. నేను ఎప్పుడైనా బై మిస్టేక్ వాళ్ళందరూ పిలుస్తున్నారు కానీ తరుణ అంటే ఏమొచ్చిందే తరుణ అంటున్నా ఉంటుంది. సో ఆయిల్ ఎప్పుడు కానీ తక్కువ పోసినప్పుడు లేకపోతే లేనప్పుడు గిన్నె చుట్టూ ఇట్లా ఒకసారి అనుకోవటం వల్ల ఇట్స్ లైక్ మనమే సెల్ఫ్గా కోటింగ్ ఇస్తున్నట్టు. దానికి కొంచెం మంచిగా హీట్ ఎక్కనివ్వండి. పొద్దున్నే గుడ్లు వేసుకొని బయలుదేరిపోయినా ఉంది. అద్భుతమైన రెసిపీ ఇది. జస్ట్ అట్లా చూస్తుండండి, చేసేయండి అంతే, వితౌట్ ఎనీ డౌట్.
క్లోజ్. చల్లారింది మంచిగా. ఎగ్స్ వేసేస్తున్నా డైరెక్ట్. ఆరు గుడ్లు, 3 ఉల్లిపాయలు. ఎనిమిది గుడ్లు వేస్తే 4 ఉల్లిపాయలు. దీనికి ఫ్యాన్స్ ఎక్కువ ఉన్నారు. వేరే వాళ్ళకి కూడా చెప్పిన ఇది చాలా బాగుంటుంది, ఇది చాలా బాగుంటుంది అని. బాగుంటుందని చెప్పినప్పుడు కొంచెం టేస్ట్ చూపించాలి కదా. ఉల్లిపాయలు కూడా కోసి పెట్టి ఉన్నాయి కాబట్టి ఎట్లాగో 8 వేసేద్దాం. జస్ట్ పైన కలపండి. ఏంది చెమట? అసలు ఈ మాత్రం ఏమీ లేకుండా నన్ను చూడాలంటే కనుక నా ఇన్స్టా చూస్తే తెలిసిపోతుంది. అందులో యోగా వీడియోస్, అప్పుడప్పుడు మార్నింగ్ లేవగానే కాఫీ తాగే వీడియోస్ అట్లాంటివి పెడుతుంటాను. అందులో ఏంటంటే ఏమి ఉండదు, లిప్స్టిక్ బొట్టు కూడా ఉండదు ఒక్కొక్కసారి. ఇన్స్టా కూడా @Saila's Kitchen అనే ఉంది. నా కిచెన్ పేరే నా పేరు చేస్తారు మీరు. దీంట్లో కూడా ఉప్పు ఉండటానికి జస్ట్ ఒక ఇట్లా చిలకర ఇచ్చాడు అంతే. 1/10 స్పూన్ కూడా కాదు ఇది, ఇట్లా 2 చిటికలతోని. దీంట్లో కూడా సో దట్ ఉప్పు ఉంటుంది. దీన్ని ఇట్లా పిండి రుబ్బినట్టు కలపకండి. జస్ట్ ఎల్లోకి ఎల్లో, వైట్కి వైట్ ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఏంది ఆఫ్టర్ ఆల్ గుడ్డు పొరటికి ఇన్ని ఇన్స్ట్రక్షన్స్ చెప్తుంది మహాతల్లి అనుకుంటున్నారా? కాదండి, టేస్ట్ కావాలంటే కొంచెం మనం అదే టైంని కొంచెం శ్రద్ధ అంతే. గడ్డి పడుతుంది. ఇప్పుడు ముక్కలు చేసుకోండి. అది కూడా మరీ చిన్న చిన్న ముక్కలు కాకుండా కొంచెం పెద్ద పెద్ద. నిజంగా బ్యాచులర్స్ రూమ్లో కనుక ఇది చేసి పెడితే, వాళ్ళు చేసుకోగలిగితే, మీరు మా తమ్ముళ్ళందరూ యూ విల్ గెట్ ఎడిక్టెడ్ అనమాట దీనికి. రైస్ కుక్కర్ తెచ్చుకొని ఒక గిన్నె అన్నం, ఒక కప్పు అన్నం పెట్టుకున్నామంటే ఇట్లాంటి కర్రీస్ ఎంతసేపు అండి? అమ్మ ఇచ్చిన ఏమంటారు పచ్చళ్ళు పొళ్ళు ఎలాగో ఉంటాయి. ఒకవేళ లేవు, మన కోసం స్వగృహ లాంటి వాళ్ళు, లోకల్ మేడ్ వాళ్ళు చిన్న చిన్నగా పచ్చళ్ళు పొళ్ళు అమ్ముతున్నారు. వాళ్ళని ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది. అక్కడ కొనుక్కోండి. ఆ పచ్చళ్ళు పొళ్ళు తెచ్చుకొని ఇట్లాంటి కర్రీ ఏదన్నా ఒకటి సింపుల్గా అయిపోయేది. ఒక ప్రెషర్ కుక్కర్ ఉందంటే సింపుల్గా అయిపోయాయి ప్రెషర్ కుక్కర్ కర్రీస్. చూసేయండి, నేను చూసారు ఎంత జాగ్రత్తగా దీన్ని అదే హ్యాండిల్ చేస్తున్నాను. అయిపోయింది, సిమ్లో పెట్టేశాను. ఇప్పుడు ఇదిగోండి, నీళ్ళల్లో ఆలుగడ్డ, నేను ఆలుగడ్డ కావాలంటే పొట్టు తీసి పెట్టింది మా మేడ్. అట్లా కాదు, పొట్టుతో కావాలంటే ఇట్లా ఇట్లా పొట్టుతో సహా మంచిగా కడిగేసుకొని దీంట్లోనే ఈ పెద్ద హోల్స్ ఉంటుంది కదా, దాంతో డైరెక్ట్ వేసేది. ఎలా ఉంది? ఇందులో ఆలుగడ్డ వేసామని ఎవరైనా చెప్పగలుగుతారండి? కానీ టేస్ట్ అదిరిపోయిందండి, నిజంగా అదిరిపోయింది. ఆ కోడిగుడ్లో ఉన్న ఒక ఏమంటారు చల్లారితే బాగలేని గుణాన్ని ఒకదాన్ని తీసేసింది ఇదని చెప్తాను నేనైతే. ఇది చివరి దాకా చేసి గోళ్ళు వేళ్ళు గీసుకోకండి, కొంచెం పొతిపోయింది ఇది. మన వేలు కంటే ఖరీదైంది ఏం కాదు, దాన్ని పక్కగా పెట్టేయండి మంచిగా. ఇట్లా మళ్ళీ మీకు ఏమన్నా అయిందంటే నాకు బాధ, నేను చెప్పినట్టు చేసి మీకు ఏదో అయిందని. డన్. ఒకవేళ ఆలుగడ్డ అంటే అందరి ఇంట్లో ఉంటుంది, వేశారు, అయిపోయింది. ఏది ఆలు చూపించండి, షోమి. అసలు ఆనియన్స్ వేసాకైతే అస్సలే కనిపించదు. పన్నీర్ ఉంటాయి కనుక ఇదిగోండి, ఇది టోఫు, సోయా పన్నీర్ని టోఫు అంటారు. టోఫు ఉంది, దాన్ని కూడా కొంచెం ఒక్క క్యూబ్ అంతేనండి, అంటే 20 grams. ఎక్కువ వద్దు, ఎక్కువ వేస్తే మళ్ళీ పన్నీర్ టేస్ట్, పన్నీర్ స్మెల్ వస్తుంది. ఈ రెండే నా సీక్రెట్ ఇంగ్రీడియంట్స్. కానీ చేసే విధానం కూడా చివరి దాకా చూడండి, అప్పుడే మీకు వస్తుంది. డిమాండ్ ఇక్కడ
మీరు నా అనుకుంటే ఆటోమేటిక్గా ఆ కమాండ్ డిమాండ్ వచ్చేస్తుంది. నన్ను మీరు, నేను మిమ్మల్ని ఎప్పుడో అనేసుకున్నాం మనం అంతా ఒక ఫ్యామిలీ అని. సో కమాండ్ అనమాట. జస్ట్ ఇట్లా ఆలుగడ్డ ప్లస్ పన్నీరు వేయగానే తీసి వేయవచ్చు. నేను ఎక్కువసేపు ఉంచాల్సిన అవసరం లేదు. జస్ట్ ఒక 30-40 సెకండ్స్ అంతే. ఏమో అంటారు కదండి, మనం చీర మొత్తం కట్టినాక కొంచెం పూలు పెడితేనో ఒక పైన బొట్టు పెడితేనే ఎంత అందంగా వస్తుంది మనిషికి, అలాగనే కర్రీ రెగ్యులర్ చేసేదానికన్నా కొంచెం ఇట్లా ఏదైనా యాడ్ చేస్తే ఎంత టేస్ట్ వస్తుందో ఒకసారి చేసి చెప్పండి నాకు ప్లీజ్. ఇది చేయాల్సిందే. సో ఇవంతా నేను పక్క దాంట్లోకి తీసి పెట్టేసుకుంటున్నాను. పన్నీరు ఆలుగడ్డ వేసినాక 1 నిమిషం ఉంచిన, అదే మీకు నాన్ స్టిక్లో అయితే ఇట్లా అంటుకోదు. అంటుకున్న పర్వాలే, ఈ మాడు కూడా చాలా టేస్టీగా ఉంటుంది. అయినా ఇది మాడు కాదు, జస్ట్ అంటుకుని తీసుకుంటున్నా. ఆయిల్ విషయంలో ఎవరు తినేంత, ఎవరికి కుదిరినంత వాళ్ళు వేసుకోండి, నన్ను ఏమనొద్దు ప్లీజ్. నేను ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ వేస్తున్నా, ఎందుకంటే దాదాపు 4 ఉల్లిపాయలు, 8 కోడిగుడ్లకి 4 మీడియం సైజ్ ఆనియన్స్ వేగాలి నాకు. ఫర్గివ్ మీ ఫర్ ఆయిల్. మీరు తగ్గించండి. మళ్ళీ హైలో పెట్టిన ఇంకోండి ఇట్లా సైడ్కి తీసి పెట్టుకున్నాం. ఆ వేడికే ఉడికిపోతుందండి పన్నీర్ అయితే. ఆలుగడ్డ అయితే ఇంకా ప్రాసెస్ ఉంది కదా, దాంట్లో చూద్దరు. కానీ టోఫు అంటే సోయా పన్నీర్ అండి. పన్నీర్ అంటే అందులో మిల్క్ ఉంటుంది. వేగన్ వాళ్ళు పన్నీర్ తినరు, కానీ సోయా పన్నీర్ తినొచ్చు అనుకుంటా. ఆలుగడ్డ పొట్టుతో సహా వేసేసాను. టేస్ట్తో పాటు హెల్త్ కూడా. ఎగ్స్లో ప్రోటీను, ఆలులో ఉండే మంచి మంచి రసాయనాలు ఉంటాయి. మనకి ఎంతసేపు ఆ కాప్సే కనిపిస్తాయి కాదు, అది పక్కకు పెడితే చాలా మంచి క్వాలిటీస్ ఉన్నాయి ఆలుగడ్డలో. నూనె కాగింది. నో పోపు, ఆవాలు, జీలకర్ర లాంటివి ఏం అవసరం లేదు. కేవలం 4 ఉల్లిపాయలు చాలు. ఈ కొంచెం ఇంకొకటే కదా ఉంది, వేస్తే ఏమవుతుందండి అంటే ఉల్లిగడ్డ ఎక్కువైనా కానీ ఇంత టేస్ట్ ఉండదండి. కొంచెం సరిపోని ఉంటేనే ఎప్పుడైనా కూరకి రుచి. అదే మీరు లేరనుకోండి, చేత్తో తీసేసేస్తా. ఇట్లా 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 అంట. మీ ఎదురుగుండా మీరు చూస్తున్నారని. ఒక 30-40 సెకండ్స్ అయింది. వెంటనే ఉప్పు వేసేయండి ఫస్ట్. దాంట్లో మమ అనిపించినాము. మొత్తం అంతా కలిపి 1.5 టీ స్పూన్ పడుతుందండి కర్రీలో. కావాలంటే లాస్ట్కి మళ్ళీ వేసుకుందరు, కానీ ఒక చిటికెడు మళ్ళీ పడుతుంది. ఉప్పు వేస్తే ఉల్లిపాయ మంచిగా వేగును. ఉల్లిపాయ వేయడానికి కనీసం మనకి హై ఫ్లేమ్ మీద 5-6 నిమిషాలు పడుతుందండి. కొంచెం బ్రౌన్ షేడ్ రావాలి, అప్పుడే టేస్ట్ ఉంటుంది. పచ్చిమిరపకాయ ఇప్పుడు వేసేస్తే మంచిగా మగ్గిపోతుంది, కనిపించకుండా, మిర్చి కనపడకుండా టేస్ట్ ఒక్కటే ఉంటుంది. పచ్చిమిర్చి వేసేసాను. కొద్దిగా కరివేపాకు వేస్తే వేయండి, లేకపోతే లేదు. నాట్ మ్యాండేటరీ థింగ్ ఇది. అప్పుడప్పుడు కలుపుతూ ఇట్లా ఒక 2-3 నిమిషాలు వేయించండి. 2-3 నిమిషాల తర్వాత ఏం వేయాలో చెప్తా. నేను అన్నట్టు జస్ట్ 5-6 నిమిషాలు అండి. కొంచెం అటు ఇటు వెళ్ళకుండా కలుపుకుంటూ వేగిస్తే ఈ ప్రాసెస్కి వస్తుంది. ఇప్పుడు సిమ్ చేస్తున్నాను. ఇప్పుడు వెల్లుల్లి దాదాపు ఒక 10 వెల్లుల్లిపాయలు ఇట్లాగా తరిగింది, లేకపోతే సన్నగా ముక్కలు తరిగింది వేసేస్తున్నా. సిమ్లో ఉంది. ఒక పావు టీ స్పూన్ కూడా కన్నా తక్కువ కొద్దిగా పసుపు. కారం మీరు ఎంత తింటారో అంత వేసుకోండి. నేనైతే ఇందులో ఒక 3 టీ స్పూన్స్ వేస్తున్నా. 1 2 3. ఇంకా ఎక్కువ వేస్తే కొంచెం. కారం వేయగానే, కారం మాడక ముందే మన మొత్తం మిశ్రమం. ఎలా ఉంది కలర్? ఇప్పుడు మళ్ళీ హై చేస్తున్నా.
ఉల్లిపాయ మరీ ఎక్కువ వేస్తే అది ఉల్లిపాయ కూర అవుతుంది. ఇట్లా చేస్తే ఇది కోడిగుడ్డు పొరట అవుతుంది. మీరు మరీ ఎక్కువ అవ్వకూడదని చెప్పి నేను అంత ఖచ్చితంగా చెప్తున్నా. అంత రఫ్గా చెప్పాల్సి వచ్చింది. సారీ. నా చిన్న కూతురు చెప్తుంది చాలీ అంటది. అది ఎంత పెద్ద తప్పు చేసినా మన్నించేయాలి నేను. అంత ముద్దుగా చెప్తుంది. కొంచెం ఆయిల్ ఎక్కువైంది కానీ టేస్ట్ ఎక్కువ ఉంటుంది. హెల్త్ ఇంపార్టెంట్ అండి దేనికైనా. మనం చెక్క గంటలు వాడుతున్నా, మట్టి కుండలు వాడుతున్నా, ఇంతసేపు ఇలా నిలబడి నేను మాట్లాడగలుగుతున్నాను నేను మీతో ఇంతసేపు అంటే కూడా హెల్తే. కాబట్టి ఆయిల్ తగ్గించండి. ఐ డోంట్ వాంట్ టు మిస్గైడ్ యూ. చేతనైతే మంచి చెప్పాలి కానీ చెడు ఎప్పుడు చెప్పకూడదు. నోరు మూసుకొని ఉండాలి అట్లాంటప్పుడు. హైలో పెట్టాను. ఉప్పు చూస్తే చూడండి. కొత్తిమీర కూడా పైన చల్లకుండా ముందే వేసేస్తే, కొత్తిమీర ఎక్కువ వేయకండి, కొంచెం ఒక చిన్న కట్ట. అండ్ మన అల్లం తరుగు ఇది ఇప్పుడు వేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇది మొత్తం వేసి కలిపిన తర్వాత ఒక్కసారి ఉప్పు చూసి చల్లుకోండి. సూపర్ కలర్ టెక్స్చర్ వచ్చింది కదా, అసలు అన్నంలోకి అద్దరిపోయిందండి ఇది. ఈ 2 minutes కూడా నేను వేస్తుంది దేనికంటే మన పన్నీర్ అండ్ ఆలుగడ్డంతో కలిపి ఈ ఉల్లిపాయలు ప్లస్ మన కోడిగుడ్డు తాలూకా ఫ్లేవర్ మొత్తం కూర అంతటికి పట్టాలి, అన్నీ పర్ఫెక్ట్గా ఉడకాలి. మనం ఆలుగడ్డను కానీ దాన్ని ఏమంటారు ఎగ్ని కానీ ఎంతసేపు ఉంచినాం స్టార్టింగ్లో 2 to 3 minutesలో మొత్తం అన్ని బంద్ చేసి పక్కకు పెట్టినాం. ఇప్పుడు ఒక 2 to 3 minutes చాలు. 6 minutesలో ఆలు తురుము పర్ఫెక్ట్ ఉడికిపోతుంది. అండ్ దీంతోపాటు కలిపి ఇది అన్నంలో తినేటప్పుడు ఉల్లిగడ్డ ఉంటే పక్కకు పెట్టుకోండి, కొంచెం నిమ్మకాయ చెక్క పెట్టుకోండి, పెండుకొని తింటే అసలు ఏ నాన్ వెజ్ మనకి రాదండి, అంత టేస్టీగా ఉంటుంది. ఉప్పు చూడనా, నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి నాకు. కొంచెం పడుతుంది. ఇంకొక పావు టీ స్పూన్ అన్నమాట. మీరు ఏదైనా హోటల్స్ కర్రీ పాయింట్స్ రన్ చేస్తున్నట్టయితే ఎగ్ పొరటు ఇలా చేయండి. బస్ కట్టేసిన. దీనిలో కొంచెం ఆయిల్ తగ్గించినట్టయితే నేను బాగుండేది. మీరు తగ్గించండి. బస్ అండి. నాన్ స్టిక్ అయితే ఇందులో సగం వేసేదాన్ని నేను ఆయిల్. సీరియస్లీ ఇది కుండ కదా, ఎక్కడ అంటుకుంటుందో అని భయంతో నేను కొంచెం ఎక్కువ వేసేసా. బంద్ చేసిన. మంచి అద్భుతమైన డిష్లోకి బౌల్లోకి తీసి పెట్టుకుందామా? ఏం అవసరం లేదా, మళ్ళీ ఒకసారి ఉప్పు చూడనా. సింప్లీ సూపర్బ్, జస్ట్ ఎక్సలెంట్. అదిరిపోయింది, ఇది అదిరిపోయింది, నెక్స్ట్ లెవెల్. అబ్బో ఇది కత్తి కేక ఇలాంటివి ఏవి పనికిరావు ఈ రెసిపీకి. అంత అద్భుతంగా ఉంది, అంత టేస్టీగా ఉంది. జస్ట్ విత్ 2 simple ఇంగ్రీడియంట్స్ అండ్ కొంచెం శ్రద్ధ, అంటే మేకింగ్లో కొంచెం డిఫరెన్స్ అంతే. మీరు తప్పకుండా చేయాలని మరీ 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 విజ్ఞప్తి చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. కీప్ వాచింగ్ సైలాస్ కిచెన్.